హాయ్ అండి. రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇదైతే మార్నింగ్ తీసిన వీడియో అనమాట. నేనైతే గడప పూజతో అయితే స్టార్ట్ చేశా. ఈరోజైతే చిన్న ముగ్గు వేసుకున్నానండి. ఎందుకంటే నాకు టైం అస్సలు సరిపోలేదు. పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుందని ఇంకా తొందరగా అయితే ఇలాగ చిన్న ముగ్గు అయితే వేసుకున్నా. ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ స్టవ్ పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేశా. ఎందుకంటే మనం ప్రసాదం చేసుకోవాలి కాబట్టి. ఇంకైతే ప్యాన్ పెట్టి కొంచెం 1 గ్లాసు పెసరపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పొంగల్ ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాసు బియ్యం వేసుకుందాము. ఈ రెండు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇందులోనే కొంచెం పాలు కూడా వేసుకుందాము. పొంగల్ కనుక ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత తిన్నా మనకి వెగటు వేయదనమాట. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు మనం బెల్లం వేసుకుందాము. నాకైతే పొంగలి తీయగా ఉంటేనే ఇష్టం అనమాట. నేను ఎప్పుడు చేసినా కూడా తీయగా చేస్తాను అనమాట పొంగలి. ఇప్పుడు ఇందులోనే వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇదంతా దగ్గర పడిన తర్వాత మనం కొంచెం పచ్చకర్పూరం అయితే వేసుకుందాము. ఈ పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల మనకి గుడిలో మనకి ప్రసాదం పెడతారు కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది పొంగలి. ఇప్పుడైతే నేను ఈరోజు అమ్మవారిని బియ్యంలో పెట్టుకుందామని ఇలాగా గంధపు గిన్నెలో కొంచెం బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నానండి. ఈరోజు నేను అమ్మవారిని ఇలాగా తామర పూలు అయితే పెడదామని అనుకున్నాను. చూడండి, అమ్మవారిని పూజించుకొని ఇలాగా తామర పూలు అయితే పెట్టేస్తున్నా. చూడండి, అమ్మవారిని అయితే ఇలా పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే మనం దీపారాధన చేసుకుందామండి. దీపారాధన అయితే చేసేసాను. ఇంకా అమ్మవారికి అష్టోత్తర నామాలు అవి చదువుకోవాలి. చూడండి, అమ్మవారు అయితే లోటస్ ఫ్లవర్లో ఎలా ఉందో చాలా నచ్చింది నాకైతే. ఇంకా ప్రసాదాలు అవి చేసుకున్నాం కదా, ఇక్కడ పెట్టేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా పూజలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే మా ఊరి మహాలక్ష్మి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన పూజలు అవి జరిగాయి. ఇక్కడ విగ్రహం ఉంది కదా అమ్మవారికి, ఇక్కడ అయితే అభిషేకం జరిగింది. అలంకరణ అయితే చేసి ఇలా పెట్టారు స్వామివారు. చూసారా ఫ్రెండ్స్, నచ్చిందా? లైక్ చేయండి.